మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' తన కెరియర్‌లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశాడు. 'మణిరత్నం', 'గౌతమ్ వాసుదేవ్ మీనన్' లాంటి టాప్ డైరెక్టర్ల సినిమాలని 'రామ్ చరణ్' రిజెక్ట్ చేశారు. 'రామ్ చరణ్' రిజెక్ట్ చేసిన సినిమాలని 'రవితేజ', 'నాని', 'దుల్కర్ సల్మాన్' లాంటి హీరోలు చేశారు. అవి ఏం సినిమాలంటే 'న్యాచురల్ స్టార్' నాని నటించిన 'కృష్ణార్జున యుద్ధం'. ఈ సినిమా మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో వచ్చింది. నాని డ్యూయల్ రోల్‌లో యాక్ట్ చేశారు. అయితే మేర్లపాక గాంధీ ఈ సినిమా స్టోరీని ముందుగా 'రామ్ చరణ్‌కి' చెప్పారట. కానీ 'రామ్ చరణ్‌కి' పూర్తిగా ఈ స్టోరీ నచ్చలేదట. దీంతో చరణ్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత నాని నటించారు. కానీ ఈ సినిమా మాత్రం పెద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత సినిమా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తీసిన 'ఓకే బంగారం'. ఈ సినిమా స్టోరీ కూడా 'రామ్ చరణ్' గారికి నేరేట్ చేశారట. కానీ చిరంజీవి గారు నో చెప్పారట. దీంతో మణిరత్నం ఈ మూవీని 'దుల్కర్ సల్మాన్'తో తీశారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ నెక్స్ట్ సినిమా 'గౌతమ్ వాసుదేవ్ మీనన్' డైరెక్షన్‌లో 'ఎటో వెళ్ళిపోయింది మనసు' అనే సినిమా. ఈ సినిమాని కూడా చరణ్ రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ సినిమాలో నాని, సమంత యాక్ట్ చేశారు. ఇక ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ 'సోగ్గాడే చిన్ని' అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూవీ తర్వాత కళ్యాణ్ కృష్ణ ఒక స్టోరీ రెడీ చేసుకొని రామ్ చరణ్‌కి వినిపించారట. రామ్ చరణ్‌కి ఈ స్టోరీ కూడా నచ్చిందట. ఇక మూవీ టైటిల్ 'సన్ ఆఫ్ శంకర్ దాదా' అని అనుకున్నారట. కానీ రామ్ చరణ్ స్టోరీలో కొన్ని చేంజెస్ చేయమని చెప్పారట. అయితే కళ్యాణ్ కృష్ణ చేసిన చేంజెస్ రామ్ చరణ్‌కి పెద్దగా నచ్చలేదట. దీంతో ఈ సినిమాని రామ్ చరణ్ రిజెక్ట్ చేశారట. అదే సినిమా కళ్యాణ్ కృష్ణ, రవితేజతో తీశారు. టైటిల్ 'నేల టికెట్' అని మార్చారు. ఈ మూవీ ఊహించని డిజాస్టర్ అయింది. ఇలా రామ్ చరణ్ గారు రిజెక్ట్ చేసిన సినిమాలలో ఒక్క 'ఓకే బంగారం' సినిమా తప్ప అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.